నమస్తే అండి. మంచి మాటలు పంచుకోవడానికి మా పొదరింటికి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మన వాళ్ళంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు డైలీ రొటీన్ వ్లాగ్ అండి. అయితే నిన్న ఈవినింగ్ నేను బయటికి వెళ్తే కరెక్ట్గా అప్పుడే చీకటి పడతా ఉందండి. చక్కగా ఆకాశం చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. మనం సరిగా గమనించుకోవాలి, కానీ మన చుట్టూతో ఉన్న వాతావరణంలో ఎన్నో మంచి మంచి అద్భుతాలు జరుగుతూ ఉంటాయండి. కాకపోతే మన రొటీన్లో పడి మనం అవి గమనించుకోం అంతే. కానీ కళ్ళకే మనసు ఉంటే అంటారే, అలా మనసు పెట్టి చూస్తే మాత్రం నిజంగా చుట్టూతా అన్ని అద్భుతాలేనండి కదా. అయితే ఈరోజు శుక్రవారం కదా, ఇంకా పొద్దున్నే ఇల్లంతా క్లీన్ చేసేసి నేను ఏం చేస్తున్నానంటే ముగ్గు పెడుతున్నానండి తులసమ్మ దగ్గర. మీకు ఎప్పుడు ఒక విషయం చెప్తా ఉంటాను కదా, నాకు ముగ్గులంటే ఎంతో ఇష్టం. కాకపోతే ఏంటంటే చూసారుగా, మాది వైట్ మార్బుల్ అండి. దాని మీద మనం ఎంత మంచిగా ముగ్గులు పెట్టుకున్నా సరిగా కనిపించదు, బాగా ఎలివేట్ అవ్వదు అనమాట. అయినా నేను ఊరుకుంటానా, నాకు ముగ్గులేందే ఏంటోగా అనిపిస్తుందండి. అయితే పండగలప్పుడు ఇలా శుక్రవారాలు మంగళవారాలు వచ్చినప్పుడు తులసమ్మ దగ్గర గుమ్మం ముందు నాకు ఇష్టమైన ముగ్గులైతే ఇలా పెట్టుకుంటానండి. బాగా ఎలివేట్ అవ్వకపోయినా చక్కగా చూడటానికి కళకళలాడుతూ ఉంటుంది అనమాట. పూజ చేసుకున్న రోజు ఇంటి ముందు సరైన ముగ్గు లేకపోతే బాగోదు కదా, ముగ్గే కదండి లక్ష్మీ కళ వచ్చేది. అయితే ఈ ముగ్గు గురించి చెప్తుంటే నాకు ఒక మంచి విషయం జ్ఞాపకం వచ్చిందండి, అది మీతో షేర్ చేసుకోవాలి. అదేంటంటే నా పెళ్ళైన కొత్తలో నేను మా దేవక్కాళ్ళ ఇంటికి వెళ్ళేదాన్నండి. అక్కాళ్ళు ఇప్పుడంటే ఇక్కడ విజయవాడలో ఉంటున్నారు, కానీ ఆ టైంలో తెనాల్లో ఉండేవాళ్ళండి. అయితే అలా వెళ్ళినప్పుడు నేను ఒక 2-3 రోజులు ఉండేదాన్ని అనమాట అక్కాళ్ళ ఇంట్లో. ఉన్నప్పుడు ఏంటంటే అక్కాళ్ళ పిల్లలకి లంచ్ బాక్స్ తీసుకెళ్ళేదాన్ని స్కూల్కి. అలా వెళ్తా చక్కగా అన్నీ చూసుకుంటూ వెళ్తున్న క్రమంలో దారిలో ఒక ఇల్లు కనిపించేదండి. ఆ ఇల్లు అంటే ఏదో పెద్ద మేడ చాలా అద్భుతంగా ఉందని కాదు, చిన్న పాకండి, పూరి గుడిసె అనమాట. అయితే ఎంత వైనంగా ఉండేదంటే ఆ ఇల్లు, చిన్న గుడిసైనా కూడా బయట అందంగా చక్కగా ముగ్గులేసి కుదురుగా ఉండేదండి. నాకు ఆ ఇల్లు చూస్తే అలా నుంచుని చూస్తూ ఉండిపోవాలనిపించేదండి. లక్షణంగా అంటే లక్ష్మీ కళ ఉట్టిపడుతుంది అంటారే, అలా ఉండేదండి. చూడబుద్ధి అవుద్ది అనమాట. నాకు ఇప్పటికీ కూడానండి ఇల్లు చాలా బాగుందంటే అది ఎన్ని కోట్లు పెట్టి కట్టారు, ఎన్ని అంతస్తులు వేశారు, ఇలాంటివి నేను అసలు పట్టించుకోనండి. కానీ ఏ ఇల్లు అయినా చూడగానే కళకళలాడతా లక్ష్మీ కళగా ఉందా లేదా అన్నది మాత్రం అబ్జర్వ్ చేస్తానండి. అది ఈవెన్ పూరి గుడిసైనా అనమాట, అలా ఉండేదనమాట. మీకు ఇంకో విషయం కూడా చెప్పాను, నేను నా ఇంట్రోలో కూడా చెప్పాను. నేను మన ఛానల్కి పొదరిల్లు అని పేరు పెట్టినప్పుడు కూడా నాకు ఒక ఆలోచన ఉందన్నమాట. అంటే మా ఇల్లు మేము చాలా కష్టపడి కట్టుకున్నాము, ప్రేమ ఆప్యాయతలతో ఉన్న ఇల్లు పొదరిల్లు అని పెట్టుకున్నాను. అయితే దానికి లోగోలో చిన్న పూరి పాక ఎందుకు పెట్టుకున్నానంటే ఇప్పుడు మీకు చెప్పిన స్టోరీలో ఆ ఇల్లు చూసి ఆ ఇల్లు నాకు మైండ్లో అలా ఫిక్స్ అయిపోయిందండి. అందుకనే మన పొదరిల్లు లోగో చక్కగా చిన్న పూరి గుడిసెలాగా ఉంటుందన్నమాట కదా. నిజంగా అండి లక్ష్మీ కళ అనేది డబ్బులు అంటే ఒకే డబ్బులు పరిచేసి బాగా ఇన్నోవేటివ్గా ఉన్న వాటిల్లోనే ఉండదు, చిన్న చిన్న థింగ్స్లోనే కళకళలాడుతూ ఉట్టిపడుతూ ఉంటుంది. లక్ష్మీదేవి కూడా అలాగే అంటూ ఉంటుంది కదా, నిండుగా ఉన్న ఇల్లు, చక్కగా శుభ్రంగా ఉన్న ప్లేసుల్లో, చక్కటి పువ్వుల్లో, ముగ్గుల్లో, దీపాల్లో ఇలాంటి చోట ఉంటానని చెప్పింది కదా. అది మాత్రం నిజమేనండి. ఆ లక్ష్మీ తల్లి ఎప్పుడూ కూడా ఇలాంటి చాలా చిన్న చిన్న థింగ్స్లోనే ఆవిడ కొలువై ఉంటుందండి. ఏదో ఆర్భాటంగా ఉన్న చోట, మనమైన ఆర్భాటం ప్రదర్శించే చోట ఆవిడ ఉండదు అని అంటది కదా, దానికి ఇదే నిదర్శనం అనమాట. అలా ఈరోజు శుక్రవారం మా పూజ కూడా అయిపోయింది. మా చిన్నబాబు కాలేజీకి వెళ్ళేటప్పుడు నేను మీకు చాలాసార్లు చెప్పాను కదండి, మా హస్బెండ్ ఎప్పుడూ కూడా ముందుగానే ఒక రోజు ముందుగానే కొన్ని షర్ట్స్ ప్యాంట్స్ అవి ఐరన్ చేసి పక్కన పెడతారు. అయినా సరే తను వెళ్ళబోయే ముందు అన్ని మ్యాచింగ్స్ అలా చెక్ చేసుకుని ఏదో ఒకటి ఐరన్ చేయని షర్ట్ తీసుకొచ్చి అమ్మ ఇది ఐరన్ చేయాలని చెప్తాడు. ఐరన్ చేసినవి చాలా ఉన్నాయి కదా నాన్న అంటే, లేదు నాకు ఈరోజు ఇవాళ ఇదే వేసుకోవాలనిపిస్తుంది, ఆ ప్యాంట్కి ఇదే మ్యాచ్ వస్తుంది, ఇలా చక్కగా చెప్తాడండి. ఆ చెప్పే విధానానికి నాకు నో చెప్పాలనిపించదు అనమాట. అలా తనకు అందించాల్సినవన్నీ అందించి నేను డాబా పైకి వస్తున్నానండి బట్టలు ఆరేయడానికి అనమాట.
అయితే ఈరోజు న్యూస్ పేపర్లో ఎక్కడో సైక్లోన్ అని చెప్పారండి. దాని ఎఫెక్టో ఏమో కానీ బయట అంతా ప్లెజెంట్గా చాలా చల్లగా ఉంది. ఎండ కూడా ఎక్కువగా రాలేదు. అయితే ఈరోజు ఫ్రైడే మూలాన నేనేమో తలస్నానం చేశానండి. దాని మూలాన తల ఎక్కువగా ఆరట్లేదు. అంటే వాతావరణం ఇలా చల్లగా ఉంది కదా. అయితే నేనేం చేశానంటే మధ్యలో కొంచెం బ్రేక్ తీసుకుందాంలే, కాస్త టైం ఉంది కదా, డాబా పైకి వెళ్తే బట్టలు ఆరేసినట్టు ఉంటుంది. ఇంకా ఆ చల్లటి వాతావరణాన్ని చక్కగా కాసేపు ఆస్వాదిస్తే మైండ్ అంతా కూడా చాలా పీస్ఫుల్గా అయిపోతుంది కదా, అలాగే ఉంటుంది. ఇంకోటి ఏంటంటే నా హెయిర్ కూడా ఆరిపోతుంది ఈ గాలికి అని అనిపించిందండి. ఏ పనులు చేసినా కూడా ఇలా ఏమి ఎఫెక్ట్ ఉంది, ఏం లాభం ఉంటుంది, ఒక పని చేస్తున్నప్పుడు ఇంకా మిగిలిన పనులు ఏముంటాయి అని అన్ని 2-3 పనులు మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవడం అనేది మన ఆడవాళ్ళకి వెన్నతో పెట్టిన విద్య కదండి. నిజం కదా. మనం ఏ పనులు చేస్తున్నా కూడా ఒకే టైంలో చాలా పనులు అయ్యేటట్టుగా బ్యాలెన్స్ చేసుకుంటాం. అందుకే చక్కగా ఎన్ని పనులైనా సునాయాసంగా చేసేసుకుంటాం అనిపిస్తుంది కదండి. అయినా అండి రోజువారీ చేసుకునే రొటీన్ పనులు కదా అని నిరాసక్తంగా ఏదో చేసాంలే అన్నట్టుగా కాకుండా చక్కగా ప్రతి పనిని కొంచెం ఆస్వాదిస్తా మధ్య మధ్యలో చిన్న బ్రేక్స్ తీసుకుంటా చేసుకుంటే అలుపన్నదే ఉండదండి. రోజంతా కూడా ఎనర్జెటిక్గా ఉంటాం అనిపిస్తుంది కదా. ఇంకా డాబాపై నుంచి కిందకి రాగానే టిఫిన్ సెక్షన్ స్టార్ట్ చేశానండి. ఆకుకూర పప్పు చేద్దాం అనుకున్నాను. మీకు ఎప్పుడు చెప్తాను కదా, ఆకుకూరలు వండేటప్పుడు ముందే కొంచెం ఉప్పేసి నీళ్ళల్లో ఒక 20 నిమిషాలు అరగంట నానబెట్టిన తర్వాత శుభ్రంగా కడిగి కట్ చేసుకోవాలండి. ఆకుకూరలు మంచిది అని బాగా వండుకుందామని అనుకుంటాము, కానీ దానికన్నా ముందు దాన్ని క్లీన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. లేదంటే ఆ పురుగు మందుల అవశేషాలు మన కడుపులోకి వెళ్ళిపోతాయి అన్నమాట. ఇంకా పాలకూర చుక్కకూర కలిపి పప్పు చేస్తున్నానండి. ఇలా చేస్తే ఏంటంటే చుక్కకూరలో కొంచెం పులుపు ఉంటుంది కదా, చక్కగా పుల్లగా భలే బాగుంటుందండి పప్పు. దీనికి కాంబినేషన్ ఏంటంటే పూరీలు చేస్తున్నానండి. ఇంకా పూరీల్లోకి నేను వేరే కూర ఏమో వండలేదు. బాగుంటుంది ఇలా పాలకూర చుక్కకూర పప్పు, చాలా బాగుంటుంది అనమాట. ఇంకా పూరీలు చేసి తను బయలుదేరిపోతుంటే మా చిన్నబాబు తనకి ఇచ్చేసానండి. ఇచ్చిన తర్వాత మేము కూడా టిఫిన్స్ అవన్నీ చేసిన తర్వాత నిదానంగా అయితే వంట స్టార్ట్ చేశానండి. ఈరోజు ఏంటంటే అరటికాయ ఫ్రై కూడా చేస్తున్నానండి. పప్పు చేశాను కదా, ఇంకా అందుకని చెప్పేసి అరటికాయ ఫ్రై చేస్తున్నాను. అయితే దాంతోపాటు కొద్దిగా పెరుగు ఎక్కువగా ఉందండి. నాకు ఎప్పుడు కూడా పెరుగు కొంచెం ఎక్కువగా ఉంది అనుకున్నప్పుడు దాన్ని పెరుగు చారు చేస్తానండి. అరటికాయ ఫ్రైకి కాంబినేషన్ పప్పు ఎంత బాగుంటుందో పెరుగు చారు కూడా అంత బాగుంటుంది అనమాట. అరటికాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకుని, ఒక మీడియం సైజు ఉల్లిపాయలు, ఒక పచ్చిమిర్చి అవి వేయించుకున్న తర్వాత చక్కగా ఈ అరటికాయలు సన్నగా కట్ చేసుకున్న ముక్కలు వేసుకుని కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకుని సిమ్లో కనుక చక్కగా ఈ ఫ్రై వేయించుకుంటే భలే కమ్మగా ఉంటుందండి. ఎప్పుడు కూడా ఫ్రైలన్నీ కూడా లాస్ట్లో, అంటే మనం కారం వేస్తున్నాము అని అనగా స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఆఫ్ చేసేసి ఆల్రెడీ బాండి వేడిగానే ఉంటుంది కాబట్టి ఆ వేడి మీదే చక్కగా కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర, కారం వేసేసి చక్కగా కలిపేశాను. కరివేపాకు పైగా ఇంకా కొత్తిమీర ఇలాంటివి లాస్ట్లో వేస్తే ఆ ఫ్లేవరు కూర చక్కగా పీల్చుకుని భలే కమ్మదనం వస్తుందండి. అవునే కదా. కారం ముందర వేసేసుకుని తర్వాత స్టవ్ ఆఫ్ చేయొద్దు. అలా అయితే ఏంటంటే కారము మాడిపోయినట్టుగా అయిపోతుంది అనమాట. ఇలా చక్కగా అరటికాయ ఫ్రై పూర్తయిపోయింది. ఇంకా మీకు చెప్పాను కదా పెరుగు ఎక్కువగా ఉందని పెరుగు తాలింపు కూడా చేస్తున్నానని చెప్పేసి, ఇంకా అరటికాయ ఫ్రై చేసిన మూకుడునే చక్కగా ఖాళీ అవ్వగానే దానిలోనే ఇలా చక్కగా తాలింపు పెట్టేసుకుని దానిలో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం కూడా సన్నగా తరిగి ఇవన్నీ కలిపి ఆ తాలింపులో వేసుకుని జస్ట్ ఒకసారి అటు ఇటు తిప్పుకున్నాను అంతేనండి. అంటే మనకి ఏంటంటే ఉల్లిపాయలు ఎక్కువగా వేగకూడదు పెరుగు చారులోకి, అలా వేగితే బాగుండదు. దాంతోపాటు కరివేపాకు చక్కగా సఫిషియెంట్గా కొత్తిమీర కూడా వేసి ఉల్లిపాయలు ఇలా జస్ట్ అలా కలయి పెట్టేసుకుంటే ట్రాన్స్పరెంట్గా అయిపోతాయి. అలా అయిపోయిన టైంలో చక్కగా పెరుగుని ఏంటంటే ఈ ఉల్లిపాయలు చక్కగా తాలింపు వేసే టైంలోనే పెరుగుని ఇలా చక్కగా చిలికేసుకున్నట్టుగా చేసేసుకుని ఆ చిలుక్కున్న పెరుగుని దీంట్లో కలిపేసుకున్నాను. మరీ చిక్కగా వద్దనుకుంటే కొద్దిగా వాటర్ కలుపుకోవచ్చు. అంటే అటు మరీ మజ్జిగ చారులాగా ఉండకుండా, కంప్లీట్గా గట్టిగా పెరుగు చారులాగా ఉండకుండా కొంచెం చక్కగా మీడియంగా కన్సిస్టెన్సీ అనేది ఉండేటట్టుగా కొద్దిగా వాటర్ కలుపుకొని చక్కగా కలర్కి సరిపడా పసుపు కూడా వేసుకుంటే చక్కగా టేస్టీ పెరుగు చారు రెడీ అయిపోయినాయండి. భలే కమ్మగా ఉంటాయండి ఇవి నిజంగా. కానీ కంపల్సరిగా అల్లం ఉండాలి, పచ్చిమిరపకాయలు ఉండాలి, ఇంకా ఏంటంటే కొత్తిమీర ఉండాలి. ఇవన్నీ ఉంటే దాని టేస్ట్ చాలా సూపర్గా ఉంటుంది అనమాట. నాకైతే ఎందుకో పప్పు కాంబినేషన్ కన్నా ఇలా
పెరుగుచారు అరటికాయ ఫ్రై కాంబినేషన్ బాగా ఇష్టం అండి. అలా భోజనం అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈరోజు వాతావరణం అంతా చాలా చల్లగా ఉంది కదా. అలా చల్లగా ఉన్నప్పుడు ఎవరికైనా వేడివేడిగా తినాలనిపిస్తుంది కదా. అందుకేంటంటే ఇంట్లో స్వీట్ కార్న్ ఉందండి. స్వీట్ కార్న్ కూడా ఎప్పుడు ఒకేలాగా కాకుండా, అంటే జనరల్గా ఉడకబెట్టేసుకుని తినేస్తాం కదా, అలా కాకుండా ఉడకబెట్టినా ఏం చేయను అని అడిగితే ఏంటంటే మా బాబు పొద్దున వెళ్ళబోయే ముందు క్రిస్పీ కార్న్ చెయ్యమ్మా అని చెప్పాడు. తను రాగానే తింటాడనమాట. అందుకని చెప్పేసి ఏం చేశానంటే, నాకైతే ఈ క్రిస్పీ కార్న్ ఎలా చేయాలో తెలియదు. ఒకసారి మళ్ళీ ఒక వీడియోలో చూసి ఇంకా అప్పటికప్పుడు చేయటం స్టార్ట్ చేశాను అనమాట. ఇలా నీళ్లు చక్కగా మరగబెట్టుకుని అవి మరుగుతున్న టైంలో మనము స్వీట్ కార్న్ ఒలిచేసుకుని ఈ నీళ్ళల్లో వేసుకుని స్వీట్ కార్న్ ఆల్రెడీ చాలా లేతగా ఉంటుంది కదండి. కొంచెం ఒక 2 minutes ఉడికితే చాలు అనమాట, చక్కగా ఉడికిపోతుంది. అలా ఉడికిపోయిన స్వీట్ కార్న్ని అలా చక్కగా ఫిల్టర్ చేసేసుకోవాలి. వాటర్ అనేది అస్సలు ఉండకూడదు. ఫిల్టర్ చేసుకుని దానిలోకి కొద్దిగా కార్న్ఫ్లోర్, ఒకవేళ కార్న్ఫ్లోర్ మనకు అందుబాటులో లేకపోతే బియ్యం పిండి వేసుకున్నా పర్లేదండి, ఓకేనా. అది వేసుకుని ఇందులో తడి అనేది మాత్రం ఉండకూడదు అనమాట. కొద్దిగా సరిపడా ఉప్పు, కొద్దిగా కారము చక్కగా కలుపుకుని, దీనిలో కావాలంటే గరం మసాలా కూడా వేసుకోవచ్చు. నేనైతే గరం మసాలా ఏమి వేయలేదండి, ఇలాగే ఉప్పు కారమే కలుపుతున్నాను అనమాట. ఉప్పు కారము కొద్దిగా కార్న్ఫ్లోర్తో ఇది కలిపేసేయాలి. ఇలా వాటర్ అనేది ఉండకుండా మనం వేసిన కార్న్ఫ్లోర్ని చక్కగా ఈ ఉడికిపోయిన స్వీట్ కార్న్ పీల్ చేసుకుంటుంది. ఇలా మనకి పొడిలాడుతూ ఉండాలి, తడిగా పకోడీ పిండిలాగా ఉండకూడదు, పొడిలాడుతూ ఉండాలి. అలా ఉన్నప్పుడు చక్కగా ఆయిల్ని హీట్ చేసుకుని, ఇక్కడ చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే స్టవ్ అనేది హై ఫ్లేమ్లో ఉండకూడదు, మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి, లేదంటే బాగా మాడిపోతాయి అన్నమాట. మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని చక్కగా ఇలా కలుపుకున్న స్వీట్ కార్న్ వేసేసుకుని వేయించేసుకోవడమేనండి. ఇంకొకటి ఏంటంటే ఇలా వేగేటప్పుడు పేలహల్లాగా టప్ అని పేలుతూ ఉంటాయి అన్నమాట. కొంచెం కేర్ఫుల్గా ఉండాలి, అంతే. చక్కగా రెడీ అయిపోతాయి. మీడియం ఫ్లేమ్లో కనుక చక్కగా వీటిని వేయించుకుంటే లోపలంతా కూడా వేగి, క్రిస్పీ కార్న్ కదా దీని పేరు, ఆ పేరుకు తగ్గట్టుగా మంచిగా చూడటానికి కాదు తింటుంటే కూడా కరకరలాడుతా భలే కమ్మగా ఉంటుందండి. స్వీట్ కార్న్ని ఓన్లీ ఉడకబెట్టుకోవడం కాకుండా రకరకాలుగా తయారు చేసుకోవచ్చండి. ఇదే మాల్స్లో చాలా రేటు ఉంటుందండి. మనం ఇంట్లో చేసుకుంటే ఇంట్లో వాళ్ళందరం పెద్ద కప్స్లో తినొచ్చు అనమాట. చాలా ఈజీ ప్రాసెస్, భలే టేస్టీగా ఉంటుంది. ఇలా చల్లగా ఉన్న వాతావరణంలో ఇంకా వచ్చేది చలికాలమే కాబట్టి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. జనరల్గా ఉడకబెట్టి తినటం కాకుండా ఇలాంటి రెసిపీ ఒకసారి చేయండి, ఈజీ చాలా. నాకండి మా బాబాళ్ళు ఏదైనా ఇది తినాలనిపిస్తుంది అమ్మ అన్నారంటే నాకు ఇది చేత కాదు, నాకు రాదు ఇలా చెప్పాలంటే అస్సలు నచ్చదండి. పైగా ఏంటంటే ఇప్పుడు యూట్యూబ్లో చూస్తే బోల్డ్ అన్ని రెసిపీస్ వచ్చేస్తున్నాయి కదా, అలా నాకు నచ్చిన ఛానల్లోది సెలెక్ట్ చేసుకుని చూసి వెంటనే అయితే చేసేస్తానండి. భగవంతుడు ఇచ్చిన వరం ఏంటంటే ఫస్ట్ అటెంప్ట్లోనే అది సక్సెస్ అవుతుంది అనమాట. చెడిపోవడము, ఏదైనా స్పాయిల్ అయిపోవడం, ఆ ఫుడ్ అనేది మాత్రం 99% జరగదు. అలా చక్కగా చేసేసి వాళ్ళకి ఇచ్చేసాను. ఇంకా ఈరోజు ఏంటంటే నేను మీకు ఎప్పుడు చెప్తాను కదా, బట్టలు మాకు పని అమ్మాయి ఉన్నప్పుడు కానివ్వండి, ఇప్పుడు వాషింగ్ మిషన్ కొన్న దగ్గర నుంచి అయినా కానివ్వండి, కొన్ని బట్టలు వాషింగ్ మిషన్లో వేయనండి, పని అమ్మాయికి కూడా వేసేదాన్ని కదనమాట. నేను కట్టుకున్న ఫంక్షన్స్ అప్పుడు లేదంటే పూజలప్పుడు కట్టుకున్న కొంచెం మంచి చీరలు, మా హస్బెండ్ ఈ మంచి షర్ట్స్, పిల్లలవి బ్రాండెడ్ షర్ట్లు, ఇలాంటివన్నీ కూడా నేనే కొంచెం ఎక్కువ అయిన తర్వాత నేనే ఉతుక్కుంటాను అనమాట. అలా ఈరోజు నా చీరలన్నీ కూడా ఉతికానండి. ఈ మధ్యకాలంలో ఈ వారం 10 రోజుల్లో నేను కట్టుకున్న చీరలన్నిటినీ చక్కగా నేనే మైల్డ్గా చాలా జెంటిల్ వాష్ చేసుకుంటాను. అలా గనక మనం కేర్ తీసుకుని ముఖ్యమైన బట్టల్ని కొంచెం పిచ్చిగా అలా వాషింగ్ మిషన్లో అన్నీ ఒకసారి పడేయడమో లేదంటే పనాళ్ళకి వేసేయడమో కాకుండా కొన్ని మనం గనక ఉతుక్కుంటే అవి ఎంతో కాలం మన్నికగా ఉంటాయండి. నేను ఎప్పుడు మీకు చెప్తాను కదా, నా చీరలో 15 ఏళ్ల క్రితం ఇవి ఉన్నాయి, 20 ఏళ్ల క్రితం ఉన్నాయని. అవన్నీ కూడా ఇలా జాగ్రత్తగా మెయింటైన్ చేయబట్టేనండి. ఏదైనా మనం చేసుకునే దాన్ని బట్టే ఉంటుంది అని అంటారే, సేమ్ అంతే. కొంచెం కాస్ట్లీగా ఉన్నాయి లేదంటే వాటి మీద వర్క్స్ ఉన్నాయి, ఇలా అనుకున్న బట్టల్ని మనమే చక్కగా వీలు చూసుకుని, వాటికి ఎంతో మురికి అవ్వదు కదండి. మనం ఏదన్నా అకేషన్కి వెళ్ళి అలా ఇలా వచ్చేసేస్తాము. కాబట్టి ఎక్కడ కాస్త డర్టీగా ఉందో అలాంటి చోట కొంచెం సోప్ రాసుకుని చక్కగా చేత్తో నుసివేసుకుంటే చక్కగా అవి మురికిపోతాయిను, ఎంతో కాలం మన్నిగ్గా ఉంటాయి. ఇది నేను కొన్ని ఏళ్ల నుంచి పాటిస్తున్న టిప్ అండి, నిజంగా. ఓకే అండి, ఇది ఈరోజు మన వీడియో అయితే.
ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? మరొక మంచి వీడియోతో మీ అందరి ముందుకి వస్తుంది మీ పొదరిల్లు వాణి. అంతవరకు అందరూ టేక్ కేర్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.